చెమ్మక్ చెమ్మక్ చింజిన్న చింజిన్న. ఏమండి ఇంత అందంగా ఉన్నారు, మీకు ఈ గతి పట్టింది ఏంటండి? ఏం చేయమంటారండి? మా అమ్మ కళ్ళు లేవు, మా నాన్న కాళ్ళు లేవు, మా తమ్ముడికి జాబ్ లేదు, నాకు బుద్ధి లేదు, బుద్ధి లేదు. విధి ఆడిన వింత నాటకంలో నన్ను ఈ నాటకం వేయించారండి, ఈ నాటకం వేయించారు. భాస్కర్ ఇంత పెద్ద డైలాగ్ చెప్పించాడా నీతో? కష్టమే, కార్తీక్ అన్నట్టు చెప్పేదని కాదు. ఎవరు చెప్పారండి? ఇది ఆడలేదు, మీరు ఆడుతున్నారు. ఇంత అందం పెట్టుకొని ప్లాస్టిక్ ఎరుకుంటున్నారా? అసలు నువ్వు నన్ను నమ్మిరా, నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తా. పిచ్చి దాన్ని సార్. తెలుసమ్మా, అందుకే నన్ను లవ్ చేస్తున్నావు. నిన్ను హీరోయిన్ చేస్తా, నిరూపించుకుంటా. హీరోయిన్ టైంకి రావాలని తెలియదా? నీకు నెంబర్ ఇచ్చినాగా మాట్లాడాలి. నువ్వు దున్నపోతున్నా తింటావు ఇంతింత. హలో హీరోయిన్ గారు, త్వరగా రండి మేడం. డైరెక్టర్ ఎవరు ఇక్కడ? డైరెక్టర్ ఎవరు ఇక్కడ? నేనే మేడం. ఈ చబ్బి చబ్బి డైరెక్టర్. ముంబైలో నేను ఎన్ని చేశాను తెలుసా? నువ్వు ముంబైలో చేస్తావు, ఇసి పెడితే హైదరాబాద్ లో చేస్తావు, ఎర్రగడలో కూడా చేస్తావు, కానీ నాతో మాత్రం చేయవు. 3 years నా చుట్టూ తిరిగారు మీరు. తిరిగిండా? వీడు తిరుగుతాడు, వాడు తిరుగుతాడు, వాడు తిరుగుతాడు, నేను తిరుగుతా, నన్నైతే పట్టించుకో. మళ్ళా నాకు క్యారీ వ్యాన్ కావాలి, పదండి. క్యారీ వ్యాన్. క్యారీ వ్యాన్ బర్రె వ్యాన్ కాదండి, క్యారీ వ్యాన్ వస్తుంది. అంతా కూర్చోండి, మా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేస్తున్నాడు. రే ఎక్కడ తెచ్చావరా? సార్, మన సినిమాకి ఒక మంచి హీరోయిన్. బొంకు తీసుకొచ్చావు, బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చా హీరోయిన్. త్వరగా రెడీ చేయండి, షార్ట్ రెడీ చేయించు. ఏమమ్మా, నువ్వు హీరోయిన్ కి మేకప్ వేయడానికి వచ్చిందని మేకప్ వేయాలి కదా. హీరోయిన్ రెడీ చెప్పు, షార్ట్ ఆగిపోయింది కదా ఇక్కడ. ఎవరనుకుంటున్నారా? ఎవరు? మన సినిమా హీరోయిన్. ఇది హీరోయిన్ ఏంటండి? జూబ్లీ హిల్స్ కాడ కారద్దాల మీద నీళ్లు కొట్టి లాగేదట్టు ఉంది. హీరోయిన్ ఏంటి సార్? నేను సితారా అని పెట్టా, ఇది సితారా వాటిల ముందు ప్లేట్లు కడిగేదాలాగుంది. ముందు కంపు కొడుతుంది, పోయి స్నానం చేయి. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను రాసిన కథకి ఇది హీరోయిన్ చేయడం ఇష్టం లేదు నాకు. కథ నీదే కావచ్చు, డైరెక్టర్ నేను దాని మీద 20 లక్షలు పెట్టా. దీని మీద 20 లక్షలు పెట్టావు, దీని మీద సరిగ్గా విగ్గే నిలబడతావు, దాని మీద నువ్వు 20 లక్షలు పెట్టావు నువ్వు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. రండి షార్ట్ పెడదాం. One song is coming, just you give lip sync. లిప్ సింగ్, లిప్ సింగ్. చచ్చిపోతరా? ఓవరాక్షన్ చేస్తున్నది. నాకు తెలుగు చిత్రం మీద సితారా సినిమాని రీమేక్ చేస్తున్నాను. ఓకే. ఆ కోకిల్ని మీలో చూసుకోవాలనుకుంటున్నాను. రెడీ, మ్యూజిక్. ఏమైందిరా? కోకిల పిలుస్తుందా, పెనాలు లేదని కాదు, కాదన్నది. I am hurting. I am not doing this movie, okay? I want flight, Mumbai flight. ఫ్లైట్లు గీట్లు ఏం లేవు, ట్రైన్ టికెట్ వేసా వెళ్ళిపో. You bullshit. అలాగే ఉంది నీ మొహం, ఎలవే. ఎంత పని చేసావురా? 20 లక్షలు షూటింగ్ పెట్టారా? ఎవరి కోసం పెట్టావు నువ్వు? ఎవరి కోసం? సినిమా కోసం. నేను రాసింది సినిమా. ఇప్పుడు హీరోయిన్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నా మాటిని, ఒక మంచి హీరోయిన్ చూసి చాలా బాగుంటది, నా కోసం దాన్ని హీరోయిన్ చేస్తావా? చేస్తారా? పిలిపించరా. అమ్మా, ఇదిగో ఈ అమ్మాయి సార్. పేకమెక్క మీద అందమైన అమ్మాయిల బలి ఉంది, ఎక్కడ దొరికిందిరా? అమ్మాయి మంచి పెద్ద హీరోయిన్ సార్. ఇప్పుడు వచ్చి ఏ సినిమాలో చూడలేదు? చూడవు, రావు ఆమె సినిమాలు. రామా, ఫ్రేమ్ పెట్టు, స్ట్రైట్ గా కెమెరా చూడు. అందమైన నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా, నా అంతరార్థాన్ని అర్థం చేసుకో. నీ ప్రేమ కోసం నేను వేచి ఉన్నాను. అందులోని సందులోని పందులోని కాదు. ఏమైంది? వెళ్ళిపో, కన్వీనియన్స్ తీసుకుని వెళ్ళు. ఎరా ఆ ముంబై దానికో అని ఇచ్చా, దీనికి అందులో సందులు అంటావు. మంచి డైలాగ్ ఆగరా. ఆమె కాడికి వెళ్ళకు, ఆమెకే రావు డైలాగులు. ఇట్లా ఒకసారి అమ్మాయిని క్యారవాన్ పంపించు. లోపల రామా ఒకసారి.
రెడీ అమ్మా స్టార్ట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా ఉండలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా ఉండలేదు. స్టార్ట్. ఓకే. వావ్ వర్ష సూపర్, చాలా బాగా చెప్పావు. ఒక నిమిషం, కొంచెం డిస్టెన్స్. అరే హీరో రా, నువ్వు రాసిన స్క్రిప్ట్ లో ఏంటి, వీడికి ఉద్యోగం వస్తుంది, అమ్మాయి ఆనందపడాలి. అవును సార్. ఓకే Okay. వెరీ గుడ్. ఎలా ఆనందపడాలంటే ఈ అమ్మాయిని ఎత్తుకొని తిప్పాలి. రెడీ, కెమెరా రోల్ చేయి, టైం లేదు. 1 2 3 యాక్షన్. ఆగాగు, ఓ పని చేయి, నేనే చేసేస్తాను. నువ్వేమే చేస్తారు సార్? వాడే హీరో, తెర మీద వాడే కనిపిస్తాడు. ఏంటి సార్ ఇది? దిస్ ఇస్ గ్రీన్ మ్యాట్, దిస్ ఇస్ గ్రీన్ మ్యాట్. నువ్వు వెళ్ళి రస్ తీసుకోరా. రెడీ, యాక్షన్ చెప్పు. యాక్షన్. సార్ ఏం చేస్తున్నారు? వాడు మొయ్యలేడు, నేను మోసాను, నీకేంద్రా మోత. ఎలా మోస్తారు సార్? నేను తీసుకొచ్చిన అమ్మాయి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఆయన ఒక డైరెక్టర్, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా? కొంచెం స్ప్రే కొట్టుకొని రా ఎల్లు. వన్ అండ్ ఓన్లీ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్. రే హీరో రా. అరే వెనకాల ఏం చేస్తున్నారు నువ్వు? వాళ్ళు ఇద్దరు అక్కడ చేసుకుంటా, నేను ఏడేం చేయాలి ఇక్కడ? సార్ ఇప్పుడు ఏం చేయాలి? జస్ట్ వెయిట్ చేయి, నేను సాంగ్ చెప్తాను, దాన్ని క్యారీ చేయాలి. ఓకే సార్. ఓకే, ఈ తాడు తీసుకో, ఇలా వేసి చేయాలి సాంగ్. ఓకేనా? ఓకే, ఓకే. మ్యూజిక్. నువ్వేమన్నా ఎడిటర్ మధ్యలోకి వచ్చి ఆగరా, ఎంత అందమైన నడువు, నాడు ఎలా తిప్పుతున్నాడు, గంగరేది గాను తిప్పుతున్నాడు. మరి ఇప్పుడు ఎలా చెప్పాలి? చూపిస్తా. ఈయన తిప్పాడు చూడు, రుబ్బు రోజులు తిప్పినట్టు. తెర మీద ఈడే ఉంటాడు, కానీ సీన్ నేను చేస్తా. గ్రీన్ మ్యాట్ నుంచి అమ్మ ఇక్కడ లెన్స్ పెట్టు. ఏంట్రా? చేసుకుని తిట్టేస్తున్నావ్? 20 లక్షలు అక్కడ పెట్టా, 20 లక్షలు ఇక్కడ పెట్టా. నేను హీరో, నీకు అడిగే అధికారం లేదు. పోరా బయటికి. ఆగండి, ఏం చేస్తారో మీకు తెలుసా? చిత్తు కాగితాలు ఏరుకునే నన్ను చిత్రసీమకు పరిచయం చేసింది ఎవరో తెలుసా? మనుషుల్లో కూడా దేవుడు ఉంటాడు అనేది ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? దేవుడు 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 దేవుడు. అసలు ఇది లేని నిన్ను అందుకే బాబు నమ్మకూడదు. ఎక్స్ట్రా జబర్దస్త్. మన కొడుకులు ఎలా ఉన్నారు? ఒకడు దున్నలా ఉన్నాడు, ఒకడు గాడిదలా ఉన్నాడు. పిలిపించు పిలిపించు. ఇది ఇంద్రభవనం అనుకుంటానా, ఇంద్రనగర్ గడ్డ అనుకుంటానా? ఇలా కొడతానవేంటి? అరే పెద్దోడా. అమ్మా బల్లా ఇదిగో. ఏంది బల్లా నౌక. నీకు ఓ ముఖ్యమైన విషయం మాట్లాడని పిలిపించాను. చిన్నోడు కూడా వస్తే ఇద్దరు కలిపి చెప్తాను. చిన్నోడా సరే రండి. రాజమాత మమ్మల్ని పిలిచినందుకు కారణం ఏంటి? నేను మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీతో పాటే కట్టప్ప కూడా ఉన్నాడు. కట్టప్ప ముసలోడు అయిపోయాడు, అవసరం లేదు. కట్టప్ప గురించి మీకేం తెలుసు? తన కత్తితో ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎన్ని విజయాలు సృష్టించాడు. ఒకసారి పిలిపించండి. కట్టప్ప. ఆజ్ఞ రాజమాత, చెప్పండి ఎవరినేసేయాలి? ఎప్పుడు ఇదే పనిరా, నీకు అసలు బోర్ కొట్టదా? అరే నాకు అర్థం కాదు, రాజ్యంలో మన రాజులు ఏంటి, ఈడి పెత్తనం ఏంటి? అయినా కట్టప్ప కామెంట్లు పెట్టడం ఏంటి అన్న? రాజులు మనకు పెట్టాలి కదా. గట్టిగా కింద ఎపిసోడ్ లో పెడతారు, కొట్టుకుపోతాం. రే కట్ట ఇట్రారా. అమ్మగారు నిన్ను ఎందుకు పిలిచారు తెలుసా? పెళ్లి చేస్తా అన్నారు. నువ్వు ముసలోడివి, నా వల్ల కాదు, నేను చేసుకోను అని చెప్పు. నేను చేసుకుంటా. ఏం చేసుకుంటా? చేసుకొని సమరసంగం పూరిస్తా. వల్ల కట్టప్ప బాహు చెప్పమ్మా. మీ ముగ్గురు పెళ్లి చేద్దాం నిశ్చయించినాను. అందుకే బొంతల దేశం నుంచి గుంతల రాని పిలిపించాను. ఎందుకు ఆలస్యం, పిలిపించండి. నచ్చానా? లేదు, చచ్చావే. నా కోసం కొండపైకి ఎందుకు రాలేదమ్మా? నువ్వు తొండలా ఉంటావు కదమ్మా, కొండ ఎందుకులేని రాలేదమ్మా.
ఏంటమ్మా ఇది ఎలా ఉంది? గుంతల దేశం అంటే దేశంలో గుంతలు ఉన్నాయి, ఇది మొహం నిండా గుంతలు ఉన్నాయి. నాకు నచ్చలేదమ్మా, నేను చేసుకోను. నాకు అలాంటిది ఏం లేదు, నాకు ఓకే, నాకు ఓకే. బాహు ఆ, నీకు కూడా ఒక అమ్మాయిని చూసావు, పిలిపించు. అది ఎద్దు కాదు, దాని మీద ఉంచుతున్నావు. అమ్మా నేను దున్నపోతులాగా ఉండి అది దున్నపోతులాగా ఉంటే ఇది రాజ్యం అనుకున్నావా, పశువుల హాస్పిటల్ అనుకున్నావా? నేను చేసుకోను. ఏం కట్టప్ప? నాకు ఓకే, నాకు ఓకే. కట్ట వాడికి ముంతల ముఖం వచ్చింది, నాకు దున్నపోతుని తీసుకొచ్చింది. నీకే గుండుదాన్ని తీసుకొస్తుంది. గుండుదాన్ని తీసుకొస్తే ఏం చేస్తారా? ఇద్దరు ముందు కూర్చొని ఉట్టి మీద కూడు చెప్తాడని కొట్టుకోవాలి. అవసరమా? వద్దని చెప్పు. రాజమాత నాకు అలా ఇలా ఏం లేదు, అమ్మాయి అయితే చాలు, అమ్మాయి అయితే చాలు. ఎవరు అక్కడ? పిలిపించండి. ఈ పాట ఎండింగ్ లో చిన్న సీన్ ఉంటది కదా. వాడికి గుంతల దాన్ని నాకు ముంత ముఖం దాన్ని తీసుకొచ్చి మనోడికి ఈఫిల్ టవర్ లాంటి అమ్మాయిని చేస్తావా? ఈ వయసులో ఏం చేస్తాడు? హలో, ఆ. నాకు అలా ఏం లేదు. ఆజ్ఞ, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. రాజమాత వీళ్ళు ముగ్గురులో నన్ను ఎవరిని చేసుకోమంటారు? మన రాజ్యం మీదకి కాలకేడు దండెత్తడానికి వస్తున్నాడు. ఎవరైతే ముందుగా వెళ్ళి వాడిని పొడుస్తారో వర్షారాణి మీ వసంతం అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఆ మ్యాప్ తీసుకురారా. యుద్ధంలో ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? యుద్ధంలో మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. అయ్యేందుకు? ఆ ఫుటేజ్ యూట్యూబ్ లో వస్తే ఫేమస్ అయిపోతాం, ఫేమస్ అయిపోతాం. ఇది కాలకేయుడు మెయిన్ గేట్. డైరెక్ట్ గా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వెళ్దాం. మెయిన్ రోడ్ నుంచి వెళ్తే మామూలుగా ఉండదు, మరి ఎలా వెళ్తాం? సొరంగం నుంచి వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు అక్కడ సొరంగం తవ్వాలంటే చాలా టైం పడుతుంది. నేను ఆల్రెడీ తవ్వాను. ఎన్ని సొరంగాలు తవ్వావు? ఓ 100 దాకా తవ్వాను. 100? ఒరే మన రాజ్యంలో ఇల్లే 100 ఉన్నాయి కదరా. అందరిళ్ళకి సొరంగాలు ఉన్నాయి. నా మంచం కింద అప్పుడప్పుడు చల్లగాలి వస్తుంది. అక్కడ కూడా అక్కడ సొరంగం ఉంది. ఎందుకు తవ్వావు? ఎమర్జెన్సీ లేదు. సొరంగంలో నుంచి వెళ్తాం. తెలంగాణ మెయిన్ గేట్ ఉంటది కదా, బ్యాట్ బద్దలు కొట్టుకుని వెళ్ళిపోదాం. కుదరదు, అక్కడ కాపలాదారు. ఉంటే ఏమైంది, మనం రాజులు, మనం చెప్తే వాడు వింటాడు కదా. ఇంత ముందంటే తెలుగుడు ఉండాడు, 150 ఇస్తే పంపించాడు. ఇప్పుడు నేపాలోడు, ఆడికి తెలుగు రాదు, మనకి నేపాలీ రాదు. అందుకే ఆడిని వదిలేసి అలా సొరంగంలోంచి వెనకాలకి వెళ్తే అక్కడ పెట్టగోడ ఉంటది, ఆ గోడ దూకితే పని అయిపోయింది. నీకెలా తెలుసు? దూకాడు అలవాటు. పెట్టగోడు దూకిన తర్వాత ఆ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది, ఎక్కేద్దాం. అదే పెద్ద పొరపాటు. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయగానే ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని వస్తా ఉంటది. మా కోటలో వాళ్ళందరూ వచ్చేస్తా ఉంటారు. నువ్వు రాజ్యం గురించి చెప్పమంటే నీ గురించి చెప్తున్నట్టుంది ఇది. అందుకే అవన్నీ దొరకకుండా ఉండాలంటే లిఫ్ట్ ఎక్కకుండా చెప్పులు చేత్తో పట్టుకొని మెల్లిగా మెట్లు ఎక్కుతే వెళ్ళాలి. మరి ఎదురెవరన్నా వస్తే వెంటనే మన దగ్గర ఒక గొడ్డ ఉంటే మొహం దాచుకొని పక్కకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అందరూ రే దమ్ముంటే రాండిరా తేల్చుకుందాం అని అనాలి, అంతే కదా. అప్పుడు మొత్తం చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అలా అనకూడదు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మెల్లి కిటికీ ఓపెన్ చేసి అంటే వాళ్ళు వచ్చి మనం చూడగానే మ్యాటర్ అర్థమైపోద్ది. యుద్ధమే. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి సామాగ్రి తీసుకెళ్ళాలి? ఒక 20 మూరల మల్లెపూలు, ఒక 10 కిలోల హల్వా, 15 లీటర్ల పాలు. మల్లెపూలు ఎందుకు? సార్ ఇప్పుడు మనం యుద్ధం చేసి స్మెల్ వస్తూ ఉంటారు, రథం మీద వెళ్తూ ఉంటాం కదా, గుర్రానికి ఆ స్వెట్ స్మెల్ అంటే పడదు. మల్లెపూలను కొంచెం ఎనర్జీ. సరే సరే, హల్వా ఎందుకు? యుద్ధం చేసి అలిసిపోయిన తర్వాత బిర్యానీలు తింటే మీలా పొట్టలు వస్తాయి. హల్వా తిన్నాం అనుకోండి ఇన్స్టెంట్ గా. అమ్మా ఆ కాలకేని చంపొస్తాం. రే కాలకేయ రారా. ఏంటి కాలకేని పిలిస్తే పశుపతి గారు వచ్చాడు? ఒరే నిమ్డా, సిగ్గుందారా మొగలను తీసుకొచ్చా, లేడీస్ ఎవరు లేరా? నీకు దమ్ముంటే లేడీస్ ని తీసుకురా. ఒక్కొక్కరిని కాదు 100 మమ్మీని పంపించినా ఇగో. ఆడవాళ్ళతో పని ఉంటాయా నీకు? నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు కూడా వస్తే ఇద్దరులో ఎనర్జీ ఉంటది. మనం ఈవెంట్ చేయడానికి రావద్దు, యుద్ధం చేయడానికి వచ్చాం. వెనక్కెళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, నేను పొడిచా. ఒక్క పొడిచాను. మీరు పొడుచుకుంటే మీకు వెన్నుపోటు పొడిచి వాడు ముగ్గురు తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మా రావే ఎత్తుకుతాం. ఎక్స్ట్రా జబర్దస్త్. దొండ పండు లాంటి పెదవే నీది. ఏంటి పార్కు రమ్మన్నావు? మన ఇద్దరం ప్రేమించుకుంటున్నావు మా నాన్నకి తెలిసిపోయింది. మా నాన్నకి తెలిసిపోయింది కాబట్టి నీ ఫోటో చూపించా. ఏమన్నాడు? వీళ్ళ కొడుకు నేను నువ్వు ప్రేమించింది అని అడిగాడు.
నీ ఫోటో కూడా తీసుకెళ్లి మా అమ్మా నాన్న చూపించారు. ఏమన్నారు? నీకెంత పెద్ద కూతురు ఎప్పుడు పుట్టిందిరా అన్నారు. నేను అదే అన్నాను. పొదల్లో కూర్చొని మాట్లాడుకుందాం రా. ఎవరా నువ్వు బయట? ఇలాంటి పార్కుల్లో మాలాంటి లవర్స్ ఉండాలి. ఏం చేస్తున్నారో ఒక్కడివి? ధ్యానం చేసుకోవడానికి వచ్చా, నాకు చాలా మైమలున్నాయి. నిజం చెప్పరా? పార్కులో వచ్చే లవర్స్ దగ్గర 10 రూపాయలు కలెక్ట్ చేసి రాత్రి అయితే చీప్ కొట్ట దగ్గర మొక్క నువ్వు ధ్యానం చేస్తున్నా? పోరా పో. నన్ను అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను వినరా. నువ్వు ఏ అందాన్ని చూసైతే విర్రవీగుతున్నావో ఆ అందాన్ని చూడగానే నీకు అసహ్యం కలిగేలా శపిస్తున్నా. భాస్కర్ నీకు బుద్ధి లేదా? మరి శాపనార్థం పెట్టాడు, మనకేమన్నా అయితే? నువ్వు నా టీంలోకి వచ్చినప్పుడే నా బుద్ధి దొబ్బింది. ఏదో నాటకాడు. పద మీ అమ్మ అందరు తెలుసుకుందాం. అంకుల్ ఆంటీ అమ్మా నాన్న, ఈయన మీ ఆఫీస్ లో ప్యూను, మీ కాలేజ్ లెక్చరర్ అయ్యి చెప్పండి. బాత్రూమ్ కడిగేటోడు, డ్రైనేజ్ నింపేటోడు. ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను. నీ వయసు ఎంత? 33. దాని వయసు ఎంత? 22. తేడా ఎంత? 11. 11 ఏళ్ళు తేడా ఉంది. సిగ్గులేదు లేదా? తున్న పొతలాగా ఎదిగావు. గాడిదలా ఎదిగావు. నువ్వే ఆంటీ ఆంటీనా? అంకుల్ నువ్వై మీ అమ్మాయి నన్ను ప్రేమించకపోయినా నన్ను పెళ్లి చేసుకోకపోయినా చచ్చిపోద్ది. కాబట్టి పర్మిషన్ ఇవ్వండి. చేసుకుంటావు. నువ్వై ఇక్కడే తాళి కట్టు. సరే. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే చేసుకోండి. రారా నువ్వు. సరే, ఇంక లేట్ చేయొద్దు. మనల్ని ఎవరు ఆపలేరు. ఏవే ఇవాళ అమ్మగారికి శోభనం అని తెలుసు కదా, పని అమ్మాయికి సెలవు ఇవ్వలేదా? నా వర్ష ఎలా ఉంటుందో తెలీదా నాకు? అది చూస్తే పండు కోతులా ఉంటది, నువ్వు చూస్తే మండు టెండతో మాడిపోయి కోతులా ఉన్నావు. నాకు నీకు సంబంధం లేదు. అది కూడా గుర్తులేదా? మన కోడ్ భూమ్ బదలు. ఐ యామ్ యువర్ వర్ష. నీ ఫోన్ నెంబర్ చెప్పనా? అక్కడే చెప్పండి. ఫోన్లు వస్తాయి మళ్ళీ. 10 మందికి ఒకేసారి రక్తదానం చేసినట్టు ఇలా అయిపోయావంటే? నాకు తెలిసి ఆ తుప్పలోడే మనకు శాపం పెట్టాడు కదా, అందువల్ల నేను అయిపోయానేమో. మామూలు రూపం ఎప్పుడు వస్తుంది? నాకు తెలిసి తెల్లారు వస్తుందేమో. తెల్లారి వరకు మంచమే పడుకో, నీ కింద పడుకుంటా. నువ్వేంటి ఏనుగులా ఆడుంటావా? మరి ఏం చేయమంటది? ఈ రోజు మనం స్ట్రోబ్రను. నీ ముఖం చూస్తే నాకు మూడు రావట్లేదు. నేను చూసినా రావట్లేదు, క్యారెక్టర్ కాబట్టి చేస్తున్నా అంతే. నేను ప్రేమించిన వర్ష చాలా అందంగా ఉంటుంది. ఏం ఎక్కువ అని చెప్పాలి? ఏమే ఉడుగులాగా పైనుంచి కింద దాకా ఒకలా ఉన్నావు, మళ్ళీ అది చోట ఒకటి. అప్పుడేమో అందంతో పని లేదన్నాడు, ఇప్పుడు అందం ఇల్లు పడుకో అక్కడ. మరి పోయేటప్పుడు KISS కిస్ చెప్పు కావాలా? నేను అలిగినా? నువ్వు అలిగినా అందంగా ఉండవు. నేను భాస్కర్ ముఖం పెడతా. పడగాడు తిరిగి. అమ్మయ్య, నా అందం నాకు వచ్చేసింది. ఏమైంది వర్ష అలా దడుచుకుంటున్నావు? ఎవడ్రా నువ్వు? నేను వర్ష భాస్కర్. నువ్వు భాస్కర్ అంటే నేను ఎలా నమ్మాలి? నేనే భాస్కర్. అన్నామంటే ప్లేట్ నీకు అర్థం కావట్లేదే. నేనే భాస్కర్. నేనే. గుర్తుపట్టలేదా? నీ నంబర్ చెప్పమంటావా? చెప్తాను. ఏ వద్దురా. నా భాస్కర్ నమ్మాను. ఏంట్రా ఇలా అయిపోయి ముళ్ళ పందిలాగా? ఫ్లోలో పడింది. ఏం చేస్తావు? ఇవన్నీ కాదులే గాని, ఇలా అయితే ఈ జన్మకు అవ్వదు. ఇలాగే చేసేసుకుందాం శోభనం. దా. అరే ఛీ, నా వల్ల కావట్లేదు ఈ బెడ్ మీద నిన్ను. నేను భాస్కర్నే. నువ్వు నా భాస్కర్ లా తయారయ్యే వరకు నువ్వు రాకూడదు. అక్కడ వెళ్ళి పడుకో.
అబ్బా తెల్లారింది. రాత్రి అయ్యిందే. నువ్వు పడుకో మంచం మీద. నువ్వు పొద్దున్నైతే అందంగా కనిపిస్తున్నావు. పొద్దున్న నా దగ్గర రా. ఏం మాట్లాడుతున్నారండి? తెల్లారైతే రేస్ గుర్రంలో మీదికి వచ్చారు. నాకేం తెలిసే, నువ్వు రాత్రి అయితే కీలు గుర్రంలో దెయ్యంలో తయారవుతున్నావు. మేడం, మనం మన జీవితంలో ఒక అబ్బాయిని ఊహించుకుంటాం. ఆ అబ్బాయి లైఫ్ లో మనం తప్ప వేరే అమ్మాయిని ఊహించుకోవడం చాలా కష్టం మేడం. కష్టం మేడం. కష్టం మేడం. లవ్ స్టోరీ లిమిటెడ్ చేసి నన్ను టెంప్ట్ చేయాలని చూడకు. అది నా ప్రీలింగ్ అండి. ప్రీలింగ్ అండి. నాకే ఫీలింగ్ కలగట్లేదు. కలగట్లేదా? కలగట్లేదు. ఇప్పుడు ఇంత నాచురల్ గా వేయరా చెయ్యి వేయరా అంటే చెయ్యి వేయరేంటండి? ఈ చెయ్యి ఎత్తే టెప్పర్ లాంటి గుద్దిన ఆటోలో అయిపోతావు. ఇప్పుడు నా భాస్కర్ లాగే ఉంటాడు. భాస్కర్ మళ్ళీ మాడిపోయిన మసాలా దోశ. పగలైతే నేను మాడిపోయిన మసాలా దోశ, రాత్రి అయితే నువ్వు మాడిపోయిన మసాలా దోశ. ఇంకెప్పుడు తింటాం దోశ మన ఇద్దరం కలిసి? రాత్రి అయితే నువ్వు ఎలా మారుతున్నావు తెలుసా? ఎలా మారుతున్నానమ్మా? ఇవిడి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు తెలుసా? ఈ జన్మకు మన శోభనం జరగదు. ఇప్పుడు ఎక్కడికి? ఆ తుప్పలోడి దగ్గరికి వెళ్దాం. బయటకు నువ్వు. ఏంట్రా మళ్ళీ పిలిచావు? నీకు దండం పెడతాం. ఆ శాపం ఏదో తీసేసి మా ఇద్దరిని ఒకలాగా మార్చాయా? నీకు దండం పెడతా. సరే తప్పు ఒప్పుకుంటున్నావా? అయితే నా కాళ్ళు పట్టుకో. మీ తప్పు ఒప్పుకున్నారు కాబట్టి చెప్తున్నా, మీకు శాప విమోచనం చేశా. మళ్ళీ నా దగ్గరికి రావద్దు మార్చమని. అంటే నా భాస్కర్ ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు. వర్ష, అరే భాస్కర్, ఏంటి ఎలా తయారయ్యో? నువ్వేంట్రా ఇలా తయారయ్యాలో? భాస్కర్ లా లేనా? లేదురా, బొగ్గులా ఉన్నావు. మరి నేను వర్షలా ఉన్నానా? లేదు, వర్షానికి వచ్చే కప్పలా ఉన్నావు. అయినా మొత్తం నీ తప్పేరా. నేనేం చేశానే? ఆ తుప్పనోడి దగ్గరికి వెళ్ళి ఇద్దరిని ఒకేలా చేయమన్నావు గానీ ఇద్దరిని చేయమని అడిగావా? నువ్వు చెప్పాలి కదే. ఇదిగో అయిందేదో అయిపోయింది. నువ్వు నేను దొందే నడు లోపలికి పోదాం. నేను రాను. రా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఇది నా సంస్థానం. ఆవిడెవరు? ఆవిడ రేష్మి మహారాణి. ఆవిడేంటి దిక్కులు చూస్తుంది? దిక్కులు కాదమ్మా, తన మహారాజు యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకొస్తానని పక్క రాజ్యానికి వెళ్ళాడు. ఇంతకీ గెలిచాడా? ఆయన గెలవలేదు కానీ ఈవిడే 3 రాజ్యాలు గెలిచిందమ్మా. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అని 3 రాజ్యాలు గెలుచుకుందమ్మా. ఆవిడెవరు? ఆవిడ ఇంద్రజా మహారాణి. ఆవిడేం చేస్తూ ఉంటారు? ఉన్నోడికి లేనోడికి పిలిచి మరి దానాలు చేస్తుంటారు. మరేంటి అలా డల్లుగా ఉన్నారు? ఇప్పుడు చెన్నై వెళ్ళడానికి డబ్బులు లేక చెక్కు కోసం వెయిట్ చేస్తున్నారు. మరి పక్కనున్న వారు ఎవరు? ఆవిడ ఖుష్బు మహారాణి. ఆవిడేం చేస్తూ ఉంటారు? ఆవిడ ఏమి చేయరమ్మా, ఎవరికైనా డాన్స్ రాకపోతే వచ్చి 1 2 3 4 నేర్పిస్తుంటారు. ఈ గెటప్ లో నేను జేజమ్మలా ఉన్నానా? నాకైతే అన్నపూర్ణమ్మ కనబడుతున్నారమ్మా. మన రాజ్యంలో ఖజానాలు ఎలా ఉన్నాయి? మొత్తం ఖాళీ అయిపోయిందమ్మా. ఎందుకు? మీ ప్లాస్టిక్ సర్జరీలకే మొత్తం ఖర్చు అయిందమ్మా. అమ్మా, నా కొడుకును ఊరు నుంచి వెళ్ళగొట్టు, వాడిని ఎలాగైనా రాజ్యంలోకి పిలు. ఇంతమంది జీవితాలు నాశనం చేసిన వాడికే సపోర్ట్ చేస్తావా? వెళ్ళు. ఏడపోయావు బిడ్డ, చేసమ్మ కొట్టింది. అమ్మా, అరుంధతి ఎక్కడా? అరుంధతి కొట్టి పంపించింది నన్ను. కొట్టి పంపించిందా? మాలే ఎప్పటికీ నీ కోసం 10 ఎకరాలు అమ్మాను. అరుంధతి ఎక్కడా? అరుంధతి పెళ్లి చేసుకోబోతుంది. పద వెళ్దాం. నేను రాను. అది నాకు శుభ్లాక్ ఇవ్వలేదు. అమ్మా, అరుంధతి కాడికి వెళ్దాం పద. అరుంధత ఏంది బిడ్డ ఈ విద్య? అంటే స్నానం చేయలేదు కదా, ఇలా లేపగలే.
దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాసన చూస్తావా ఎదవా? పిండె పండయింది. అవ్వా బొమ్మాలి, నువ్వు నన్నేం చేయలేవురా. తెలుసు నాకు కూడా. ఏం చేస్తా? ఒసే అరుంధతి, నా గవ్వల చవ్వడికి నీ గజ్జల చవ్వడి కలపమే బొమ్మాలి. వీడిని సమాధిలోకి తీసుకెళ్లి కుళ్ళ పెట్టండి. చెప్పాడు ఎదవా. సరఫ్ సబ్ పెట్టుకొని స్నానం చేసుకొని రారంటే ఎగేసుకొచ్చావు. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? వాడు మళ్ళీ తిరిగి రావచ్చు. నేను వెళ్ళి నా ఎముకలతో కత్తి చేసి పంపిస్తాను. మీకున్నవే 2 ఎముకలు, దాంతో కత్తి చేయిస్తే. నా మాటే వేదనం, నా మాటే శాసనం. బిడ్డా ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? ఆకలిగా ఉందమ్మా. నువ్వు ఆన్లైన్ ఆర్డర్ ఇస్తా, ఎవడొకటి దొరుకుతాడు. సైతాన్, నువ్వు కొట్టే కొబ్బరికాయ నిజమైతే నేను కట్టే నిమ్మకాయ నిజం. సైతాన్, కంటికి కనిపించేవి నిజాలు కావు, కంటికి కనిపించనివి అబద్ధాలు కావు. సరే ఏడ్చావు కానీ నీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఆ సమాధి బతకొట్టు. ఇందులో ఉన్నాయా డబ్బులు? ఇందులో ఉన్నాయి డబ్బులు. అమ్మా 40 సంవత్సరాల నుంచి పగతో రగిలిపోతున్నాను. అరుంధతి ఎక్కడా? పద పిలు. అరుంధతి, అరుంధతి. అరు అరు అరు. ఎవరమ్మా ఇది? జేజమ్మే ఈ జన్మలో ఇలా పుట్టింది. ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు ఇది ఇట్లా ఉండని చెప్తే నేను వచ్చేవాడు కదా సమాధిలో. ఏంటని అట్ట పుట్టింది? 40 సంవత్సరాల సమాధిలో నేనే పోగలను దానికంటే. అది కాదు, నన్ను నీ రోమాలతో రంజింపచేయరా పశు. అవసరం అయితే పస్తులు పడుకుంటాను కానీ ఇలాంటి ఎంగిలి మెతుకులు మాత్రం తినను. పాడుకో, పెళ్లి చేసుకోమంటే చేసుకోను. పెళ్లి చేసుకోరా. ఏందమ్మా ఇది? ఎందుకని పడుతున్నాను? 40 సంవత్సరాల తర్వాత దీనికేలా? పెట్టుకో, చూడలేకపోతున్నా. అదంతా కాదు కానీ ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నావు కదా, మింగిలేదంపా. రాను. అప్పుడేమో నిన్ను రంజింపు చేస్తా, నిన్ను కుళ్ళ పడుస్తాను. ఇప్పుడు పోరుదా. నేను నిన్నేం చెయ్యను. నువ్వు నన్ను ఏదో ఒకటి చెయ్యాలరా. చెయ్యను. చేస్తా. తమ్ముడా ఏం చేస్తున్నావే? ఆడుకో, పేర్లుండే చూసుకో. అన్ని ఈడుదలే మనవాడు ఎప్పుడే. అరుంధతిని చేసుకోరా. నేను చేసుకోనమ్మా. చేసుకో బిడ్డ, చేసుకుంటానని మాట ఇచ్చావుగా. సరే నీ కోసం చేసుకుంటా. అమ్మ ఆశీర్వాదం తీసుకుందాం. ఈ అమ్మ కాదు, మా అమ్మ. అమ్మా, ఇది మీ అమ్మ? ఎస్, మై మదర్. నా మాటే వేదనం, నా మాటే శాసనం. ఇప్పుడు దాకా ఏడబోయేవే బొంగురు మొహం దానా? నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని. మరి ఇంతెందుకు చేసావే? దొంగ, నీకు పెళ్లి కావాలన్నావు కదా, నాకు కూడా అవ్వట్లేదు, అందుకే చేశా. మరి నా పగ? నీ పగ పక్కన పెట్టి రాత్రి చెప్పా స్టార్ట్ చేద్దాం. అమ్మా పోరా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్. బస్సుకి వస్తావో, బండికి వస్తావో, కారుకి వస్తావో, లారీ ఎక్కొస్తావో, ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా, ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. మేడం, ఇది నా పిల్లవండి, బస్సు కండక్టర్. రాకరాకొచ్చో మేడంకి ఏమన్నా చెప్పండి వాళ్ళకి. ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లలో ఆడవాళ్ళని కూర్చొనివ్వండి. ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లో మొన్నటిదాకా ఆడవాళ్లే కూర్చున్నారు. రాక ఒక మగ జడ్జి వచ్చాడు, మమ్మల్ని బతకనేంట. వృద్ధులకి కేటాయించిన సీట్లలో వృద్ధులను కూర్చొనివ్వండి అయ్యా. వృద్ధులకి కేటాయించిన సీట్లో వృద్ధులు పొద్దున్న నుంచి కూర్చున్నారు గాని బేసిక్ గా నేను డాక్టర్ని చేసుకుందాం అనుకున్నానండి, ఇలా కండక్టర్ని చేసుకోవాల్సి వచ్చింది. మంచి పిల్లని ఇస్తే అది ఆడా మగ అని పంచులు వేస్తే చివరికి ఇలాంటి 2 పిల్లలు తల్లే దొరుకుతుంది. ఏం కాదు, మంచి పిల్లకు 4 పిల్లలు తండ్రి దొరికాడు వెనకాల. నాకే బాధ లేదు.
వీళ్ళ గురించి చెప్తాను విను. ఇంద్రజా గారు ఇక్కడ మొత్తానికి మెయిన్ ఆమె. అంటే మా డిపోకి మేనేజర్ లాగా అన్నమాట. నీ బస్సు భాష తగలయ్యా. జడ్జిని తీసుకెళ్లి డిపో మేనేజర్ చేసావు కదే. పక్కన ఉన్నారు చూసావా? చూసాను. మనో గారు ఆయన ఏం చెప్తేనే అదే జరిగిద్ది ఇక్కడ. మా బస్సుకి ఇంజన్ లాగా అన్నమాట. ఆయన ఇంజన్ లాగే ఉంటాడు కానీ ఆయన ఇంజన్ కాదు కానీ. ఆపా స్టీరింగ్. అన్ని చెప్పావు గానీ ఇంతకీ బస్సుకి డ్రైవరు? ఈ బస్సు డ్రైవరు లోపల ఉంటాడమ్మా. మరి ఇక్కడికి రారా? కిట్టు దొబ్బాక వస్తాడు. ఆయన వస్తే మనం డ్రైవర్ ని పిలుచుకొని వైజాగ్ వెళ్ళిపోవడమే. పదా ఈ రోజు అసలే మన శోభనం. ఈ రోజు పలసర బండికి ఏదో ఒకటి ఉంది. ఎలా రాదు. రైట్ వెట్టి చేశాక ముట్టుకున్నా నిన్ను ఆ బ్రహ్మ పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా గంభావురు వశమే నీ చెమటతోనా. మేడం తిను నా వైఫ్, సీరియల్ ఆర్టిస్ట్. ఇవాళే పెళ్ళయింది. మా నాన్న దీన్ని ప్రేమించిన అమ్మాయి మంచిదేనన్నా, కావాలంటే మాట్లాడు. హలో, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. మీరు కాదంటే దేనికైనా సిద్ధం. ఈ రుద్రమదేవి ఈ టీవీలో 7:30కి ఏం చెప్పావే డైలాగు? మన ఈ టీవీలో వస్తుందండి 7:30కి. రచ్చ చేసావు కదే. కాదు, రచ్చ అంటే ఏంటి? ఉదయం 8 గంటలకు మన ఇద్దరం చేస్తాం చూసావా డైరెక్టర్ గారి రూమ్ లో. దాన్నే రచ్చ అంటారు. కాదు భాస్కర్, నన్ను చూస్తే అందరూ బొమ్మలా ఉన్నావు అంటారు. నన్ను చూస్తే బాపు గీసిన బొమ్మలా ఉన్నానా? ఈ బట్టల షోరూముల ముందు బొచ్చి గీసిన గుండు బొమ్మలు ఎడుతుంటారు. ఆ బొమ్మలా ఉన్నావు. సరే ఇవాళ మనకి శోభనం. పద బయలుదేరుదాం. ఏరా తమ్ముడు, నీది ఇవ్వాలని ఫస్ట్ నైట్. అరే తమ్ముడు నన్ను డిస్టర్బ్ చేయకురా. ఉదయాన్నే టీ కావాలి, కాఫీ కావాలని. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఉదయాన్నే పని మనిషి రాలేదేంటి అని. ఆల్ ది బెస్ట్. మధురమే క్షణమే ఓజలే. ఏంటో ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ అంటే ఏదో అది కొత్త వాళ్ళతో. బస్ కండక్టర్ కదా. ఏమయ్యా మెట్ల మీద నించోద్దని చెప్పాను, లోపలికి రా. చూసారా పిలుస్తుంది. ఏమయ్యా వెనకాతలు ఉన్న మూట తీసి పైన పెట్టు. సర్లే కలవరెత్తుంది. ఝాన్సీ ఒక ముద్దు పెట్టొచ్చు కదా. పాస్ ఉందా? ఉంది. మిగతా వాళ్ళందరూ పాసలు తీసి చేతిలో పట్టు. ఝాన్సీ ఏం చేస్తున్నావే? సింధా మల్కాపురం గాజువాక. రండి బాబు మల్కాపురం గాజువాక. ఏమైందండి? ఈ రోజు మన శోభనమే. ఈ రోజుకి బస్సును అలా తీసుకెళ్లి డిపోలో పెడదాం. సరే వెళ్ళు. అనవసరంగా కండక్టర్ చేసుకున్నాను. అవతల చూడు ఆర్టిస్ట్ చేసుకున్నాడు. వాళ్ళ లైఫే బాగుంది. వర్ష ఎవడ్రా నువ్వు? నేను నీ మొగుణ్ణి. ఆడపిల్ల మీద చెయ్యడానికి సిగ్గులేదు? నువ్వు ఆడపిల్లవని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు. నేను నీ మొగుణ్ణి వర్ష. ఈ దేహం నీదవ్వచ్చు, ఈ మనసు మాత్రం నా సురేష్ ది. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ మన ఫస్ట్ నైట్. భాస్కర్ ఈ రోజు షూటింగ్ చేసి నేను అలిసిపోయాను, పడుకుంటా. సరే పో లోపలికి వెళ్ళి పడుకో. ఈ ఇమ్ము గారికి ఎరగ తీసేస్తామని చెప్పాం, ఏం చెప్పాలో ఏంటో. అరే ఇమ్ము. ఏమైందన్నా? రాత్రి అంతా బిజీరా. ఇవేంటి అలా ఉన్నావు? మన బస్సు రాత్రి అంతా గతుకుల్లో పోయిందన్నా. కొంచెం ఒళ్ళు నొప్పులైన. మాది సీరియల్ షూటింగ్ కదా. అవునా సర్లే. ఏమే ఎక్కడ చచ్చావు? ఏంటి? ఆ కాఫీ ఏదన్నా పెట్టు. డ్యూటీకి టైం అవుతుందండి, డ్యూటీకి వెళ్ళి వస్తాను. అవునా సరే వెళ్ళు. రాత్రి ఏం జరగలేదు కదా, ఫీల్ అవుతున్నారా? గతుకుల రోడ్డు అన్నావు, కుదుపులు అన్నావు. మగాడంటే భాస్కర్ లా ఉండాలరా. రాత్రి అంతా మామూలు లేదు. ఇస్త్రీ చొక్కా నలిగిపోయింది చూడు. రాత్రి అలిసిపోయి పడుకున్నానని ఏం అనుకోకండి. నేను షూటింగ్ కి వెళ్ళి వస్తాను. జరిగింది. అరే తమ్ముడు, మనం సుఖపడాలంటే ఏం చేయాలి? వాళ్ళు జాబులు చేసి వచ్చి ఆ డ్యూటీలు కలవరెత్తున్నారు. ఆడవాళ్ళు అసలు జాబులు చేయకూడదు. మన మగాళ్ళు జాబులు చేయాలి. మన మగాళ్ళకి రోజులు వచ్చాయి. మనో గారు వచ్చారు. మన మగాళ్ళు చేసిన డబ్బులతోనే వాళ్ళు తినాలి, వంటింట్లో పడి ఉండాలి. ఏమే
రేపు నుంచి షూటింగ్లు గీటింగ్లు బంద్, మూసుకొని ఇంట్లో ఉండు. షూటింగ్ కి వెళ్ళకపోతే ఎలాగండి? నేను ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాను. ఒలుసుకొని తినమను. నేను చెప్పింది తినే డేట్స్ కాదు, నేను ఇచ్చిన డేట్స్. ఏమే రేపటి నుంచి బస్ డిపోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళి లోపలికి వెళ్ళి వంట చేసుకో. ఏంటే చూస్తున్నావు? లోపలికి ఎంతకాలం ఈ ఆడవాళ్ళు డామినేషన్. పదనయ్య జాబ్ ఎత్తుకున్నద్దాం. ఏమైందిరా? ఏంటో ఎంత తిరిగినా జాబులు దొరకట్లేదన్నయ్య. అరే నా మాట ఆలకించి పిల్లని ఉద్యోగాన్ని పంపిద్దాం రా. మగపట్టుగా పుట్టావంటరా నువ్వు? మనోగారికి ఏం సమాధానం చెప్తావురా? ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, సింహానికి ఆకలైతే వేటాడిద్ది గాని అడుక్కు తిందు. మీకు తెలియదేమో, వేటాడేది మగసింహం కాదు, ఆడసింహం. అమ్మా ఇక్కడ కూడా డామినేషన్ అమ్మా. అమ్మా ఇక్కడ కూడా డామినేషన్ అమ్మా. మగాడు పని చేయకపోతే ఏమైంది? ఆడద మాత్రం ఇంట్లోనే ఉండాలి. వరుస ఏవే ఆ ఇంటి ఓనర్ అద్దె కోసం వస్తున్నాడు, మా ఇంట్లో లేడని చెప్పు. నువ్వు మగాడు కాదని ఒప్పుకో, అప్పుడు వెళ్ళి చెప్తా. లోపల పండి, మిమ్మల్ని పిలిచి తప్పు చేసాం. ఎంత మందిని మేనేజ్ చేసాం, ఇంటి ఓనర్ మేనేజ్ చేయలేమా? సరే సరే ఆడోళ్ళు చెప్తాడు వెళ్ళిపోతాడు. బ్రోకర్ మాస్టర్ ఇమ్మో 3 నెలల నుంచి రెంట్ కట్టకుండా తిరుగుతున్నారు. బయటకు రండి. మా ఆయన గారు బయటకు వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారమ్మా? అంటే ఉద్యోగం కోసం వెళ్ళారు. ఆ పోరం బోకాలకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారమ్మా? ఒక పని చేయండి, అది ఇద్దరికి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకోండి. నా దగ్గర 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 50 కేజీల బంగారం ఉన్నది. 5వ తారీఖు వస్తే స్కూటీ ఈఎంఐ అమ్మ కట్టాలి. 50 కేజీల బంగారం, 50 కేజీల బంగారం. ఆయన గారు లేరు, తర్వాత రండి. మరి లేరంటున్నారు కానీ ఏం లేదా? ఏం కావాలి? మీరు ఏం పెట్టినా ఓకే. అయితే కోసి కారం పెడతాం. ఇట్రా. ఏరా పిచ్చి 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 పిచ్చేసేస్తున్నావా? మీరు లేనప్పుడు మా పిల్లలతో ఇలా బిహేవ్ చేస్తావా? నన్ను కొట్టడం కాదురా, మీకు మగతనం ఉంటే జాబ్ సంపాదించిన రెంట్ కట్టండి, అప్పుడు మాట్లాడండి. బ్రోకర్ భాస్కర్, బ్రోకర్ భాస్కర్. అమ్మా చెప్పరా ఏం కావాలి? కొంచెం మొత్తం పెట్టండి అమ్మా. మా ఆయనకు ఉద్యోగం లేదు, ఇంకా వంట చేసుకోలేదు. ఉద్యోగాలు లేని వాళ్ళని చేసుకుంటే ఏం లాభం చెప్పండి, నా వెనకాల వచ్చేసేయండి. బయటికి. హలో, మీరు ఏ కోట బియ్యం తింటున్నారో ఏటోగానండి, మంచి భలే కొట్టారండి, భలే కొట్టారండి. ఏమండి ఆ ముద్దుంటే పెడితే వెళ్ళిపోతానండి. ఏంట్రా పెట్టదు అడుక్కు తిని ఎదవా? ఏరా పెద్ద ముద్ద కావాలరా నీకు? ఎక్కడ నుంచి? సిగ్గులేవు మొక్కలకి అడుక్కున్నాను కొడతారా? నట్టుకోలేక ఉన్నారా బాబు మీరు? తెల్లని ఉద్యోగాన్ని పంపిద్దాం. నీకేమన్నా పిచ్చా? నట్టుగాడు అన్నారా? నట్టుగాడంటే ఏమైందిరా ఇప్పుడు? నట్టుగాడంటే పిల్లని ఉద్యోగాన్ని పంపించేద్దాం. సిగ్గు శరం మానం మర్యాద ఉంటే పంపించుకో. నీ బతుకు. సరేరా, పిల్లాన్ని మాత్రం ఉద్యోగాన్ని పంపించాం. మగవాళ్ళు మంచి మనుషులు. ఎక్కండమ్మా, ఎక్కండి ఎక్కండి ఎక్కండి. ఏంటి ఎక్కేది? అంటే మా ఇమ్ముగాడికి తెలియకుండా నువ్వు బస్సు నడుపుతున్నావా? ఇప్పుడే ఫోన్ చేస్తా ఇమ్ముగాడి. ఒక్క నిమిషం ఆగుతారా? రావాలమ్మా, రావాలి రావాలి. పిల్లాన్ని ఉద్యోగానికి పంపించి దాంతో డ్రైవర్ ఉద్యోగం చేయడానికి సిగ్గులేదురా? దాంతో పాటు చేస్తే టైం కలిసి వచ్చిందని జాయిన్ అయ్యా. జాతి పరువు తీసావు, నా కళ్ళ మీద కనిపించదు. పో ఇక్కడ నుంచి. దావే, వాడు అలాగే మాట్లాడతాడు. మన జాబ్ మనం చేసుకుందాం. ఏమే అక్కడేదో షూటింగ్ జరుగుతున్నట్టుంది, చూద్దామా? చూద్దాం పదండి. నువ్వు వర్ష కదా? సిగ్గులేదు? మీ ఆయన పులిలా సింహంలా బతుకుతుంటే వాడు కళ్ళు కప్పేలా యాక్టింగ్ చేస్తావా? మీ ఆయనకి చెప్తే నాకు. ఒక్క నిమిషం అమ్మా బాబు. టచ్ అన్నయ్య తమ్ముడు, పులి సింహం. అరే దీంతో షూటింగ్ వస్తుంటే ఈజీగా ఉంది పని, అయినా ఆడవాళ్ళని పంపించేద్దాం. మరి మనువు గారు పరువు ఇందేం పోయింది, వచ్చి వెళ్ళిపోతారు. రోజు ఎవరు బాధపడాలి పిల్లలతో? హలో, వీలైతే సపోర్ట్ చేయండి, డిసప్పాయింట్ చేయొద్దు. ఆడోళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తే ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైందా?